జమ్మూ కాశ్మీర్లో భారీ ఉగ్రకుట్ర భగ్నమైంది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లా మోంథాన్ సెక్టార్లో భద్రతా దళాలు శక్తివంతమైన ఐఈడీలు బాంబును గుర్తించి నిర్వీర్యం చేశాయి. కానీ ఇవాళ ఉదయం సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో రోడ్డు ప్రక్కన అనుమానాస్పదంగా ఉన్న సంచిని సైన్యం గుర్తించింది. తనిఖీ చేయగా అందులో అత్యంత శక్తివంతమైన ఐఈడీలు ఉన్నట్లు తేలింది. ఇక వెంటనే అప్రమత్తమైన సైన్యం పోలీసులు ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఆర్మీ బాంబు డిస్పోజల్ స్క్వాడ్ హుటాహుటిన అక్కడికి చేరుకుని ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నిర్మానుష్య ప్రాంతంలో బాంబును సురక్షితంగా పేల్చివేసి నిర్వీర్యం చేసింది. ఇక దీంతో పెను ప్రమాదం తప్పింది. గత కొద్ది రోజులుగా భద్రతా దళాలపై దాడులకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ బాంబు కుట్ర పన్నినట్లయితే అధికారులైతే అనుమానిస్తున్నారు. ఇక ఘటన అనంతరం సరిహద్దు జిల్లాలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి ఆ ప్రాంతంలో భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లో భారీ ఉగ్రకుట్ర భగ్నమైంది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లా మోంథాన్ సెక్టార్లో భద్రతా దళాలు శక్తివంతమైన ఐఈడీ బాంబును గుర్తించి నిర్వీర్యం చేశాయి. ఇక ఇవాళ ఉదయం సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో రోడ్డు ప్రక్కన అనుమానాస్పదంగా ఉన్న సంచిని సైన్యం గుర్తించింది. తనిఖీ చేయగా అందులో అత్యంత శక్తివంతమైన ఐఈడీ ఉన్నట్లు తేలింది. వెంటనే అప్రమత్తమైన సైన్యం పోలీసులు ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఆర్మీ బాంబు డిస్పోజల్ స్క్వాడ్ హుటాహుటిన అక్కడికి చేరుకుని ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నిర్మానుష్య ప్రాంతంలో బాంబును సురక్షితంగా పేల్చివేసి నిర్వీర్యం చేసింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. గత కొద్ది రోజులుగా భద్రతా దళాలపై దాడులకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ బాంబు కుట్ర పన్నినట్లయితే అధికారులు అనుమానిస్తున్నారు. ఇక ఘటన అనంతరం సరిహద్దుల్లో జిల్లాల్లోని భద్రతను మరింత కట్టుదిట్టం చేసి ఆ ప్రాంతంలో భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగినట్లు అధికారులు వెల్లడించారు.